స్టాక్ మార్కెట్ ఇప్పుడు పొలిటికల్ సెంటర్ గా మారిపోయింది. ఎన్నికల ఫలితాల రోజు అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. స్టాక్ మార్కెట్లో భారీ స్కామ్ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి కోరారని తెలిపారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న 5 కోట్ల కుటుంబాలకు మోడీ ఆ సూచన ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ కు ముందు పెట్టుబడులు పెట్టిన ఓ సంస్థ భారీ లాభాలను సొంతం చేసుకుందన్నారు. దీనివల్ల 5 కోట్ల కుటుంబాలు నష్టపోయాయన్నారు. ఇది ఖచ్చితంగా ఓ స్కామ్ అన్నారు ఆయన. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేసి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. Why did PM&HM give specific investment advice to the 5 crore families investing in the stock market? Is it their job to give investment advice? Why both interviews were given to the same media house owned by the same business group, which is also under SEBI investigation for manipulating stock market? What is the connection between the BJP, the fake exit pollsters, and the dubious foreign investors who invested one day before the exit polls were announced and made a huge profit at the cost of 5 crore families? We demand a JPC into this. We are absolutely convinced that this is a scam. Somebody has made thousands of crores of rupees at the cost. ఎగ్జిట్ పోల్స్ ముందు రోజు లావాదేవీలు ఎలా జరిగాయంటూ లిస్టును రాహుల్ చూపించారు. ఆ రోజు లావాదేవీల్లో పాల్గొన్నదెవరు, అంతిమంగా లబ్ధి పొందిందెవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని కొందరు విదేశీ మదుపరులు సద్వినియోగం చేసుకున్నారన్నారని చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా కొందరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రం లాభపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ, షాకు ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. వీరితో పాటు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు, విదేశీ వ్యక్తుల పాత్రను నిగ్గు తేల్చాలని, దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. లోక్సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత పీయూష్ గోయల్. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ తో జూన్ 3న స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడగా ఎన్నికల ఫలితాల రోజున భారీగా నష్టపోయాయి. దీంతో సుమారు 30 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది.